సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో మంచిగా చదువుకున్న విద్యార్థులకు కేసీఆర్ ఏనాడైనా ప్రతిభా పురస్కారాలు ఇచ్చాడా అని ప్రశ్నించారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారాలు ఇచ్చినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి దళితులతో కలిసి భోజనం చేస్తున్నారని, ఏనాడైనా కేసీఆర్ దళిత పిల్లలతో కలిసి భోజనం చేశాడా అని నిలదీశారు లక్ష్మణ్. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2014 నుంచి 2023 వరకు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాజీ మంత్రులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వారు మాట్లాడిన మొదటి మాట 2014లో మాట్లాడింది. ఏమన్నారు? కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే పిల్లలందరికీ ఉత్తమమైనటువంటి చదువును అందిస్తాము. కార్పొరేట్ లెవెల్లో పిల్లలు ఏ విధంగా అయితే డబ్బున్న వాళ్ళు, శ్రీమంతులు, ధనికులు చదువుకున్న స్కూళ్ళకు ధీటుగా మేము విద్యా వ్యవస్థను అన్ని విధాలు కూడా మేలు చేస్తామని మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు మీటింగ్లో కూడా అనేది కేజీ టు పీజీ అనేది కేసీఆర్ కళ అనేది. మరి ఎక్కడ పోయింది కేసీఆర్ కళ? 10 సంవత్సరాలు మీరే కదా రాజులు, రాజ్యం వెళ్ళింది మీరే కదా. చదువుకు సంబంధించినటువంటి విషయంలో కూడా, సోషల్ వెల్ఫేర్ సంబంధించిన విషయంలో ఈ రాష్ట్రంలో సోషల్ మినిస్టర్ గారు ఎవరు? ధర్మపురి శాసనసభ్యుడిగా, అక్కడ ఉన్నటువంటి మంత్రిగా మొన్న 23 వరకు ఉన్నటువంటి వారు కొప్పుల ఈశ్వర్ గారు. సోషల్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన కొత్త భవనం ధర్మపురి నియోజకవర్గంలో ప్రారంభించాలని అని చెప్పడుతున్న 2014 నుంచి 18 నుంచి 23 వరకు, 18 నుంచి 23 వరకు వారే మంత్రి. అసలు ఈ రాష్ట్రంలో దళిత వర్గం కానీ, పేద వర్గాన్ని వారు కానీ మాట ఇచ్చి నట్టెట్ట ముంచి మోసం చేసిన ప్రభుత్వం ఏదైందంటే అది టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అంటే వీళ్ళకు పేద ప్రజలు అవసరం లేదు. వీళ్లకు పైసలు ఇచ్చేటోళ్ళు, పారిశ్రామికవేత్తలు, ఏ టెండర్లు వేస్తే ఏ టెండర్ల నుంచి కమిషన్ వచ్చే తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళు తిని ఉన్నారు. వాళ్ళ అలవాటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నదనుకున్న విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ నాయకులకు ఎందుకు వాళ్ళకు జీర్ణించుకోలేకపోతున్నారు? ప్రభుత్వ పాఠశాలలు ఉండగా మరి రెసిడెన్షియల్ స్కూల్స్కి ఎందుకని ఆ రోజు ప్రశ్నించినామా? ప్రభుత్వ స్కూళ్ళను ధ్వంసం చేసినారు, మొత్తానికి మూసేసినారు. ఏ స్కూల్లో కూడా ఒక్క టీచర్ లేకుండా చేసినారు. మరి ఆనాడు మీరు పెట్టినటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళలో అరకొర వసతులు, అదేవిధంగా అద్దె భవనాలలో పెట్టినారు. మరి ఆ రోజు గుర్తు రాలేదా? ఒక స్వంత భవనాలు కట్టించి రెసిడెన్షియల్ స్కూల్స్ని పేద ప్రజల పిల్లలకు అందిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని. అంటే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, వాళ్ళకు ఐఐటీలో వచ్చినందుకు అభినందించడానికి స్వయాన ముఖ్యమంత్రి వచ్చిండు. మరి మీ ముఖ్యమంత్రి ఏనాడన్నా ఏ స్కూల్ కన్నా వెళ్ళి ఏ పిల్లోనన్నా భుజం దట్టి షాబాష్ బిడ్డ అని అన్నాడా? మరి దాని గురించి మాట్లాడలేదు. వాళ్ళు చేసినటువంటి తప్పులు, విద్యా వ్యవస్థను ఏ విధంగా నాశనం చేసినారు, టీచర్స్ రిక్రూట్మెంట్ లేకుండా చేసినారు, అదేవిధంగా టీచర్స్ ట్రాన్స్ఫర్ లేకుండా చేసినారు, 317 జీవో ప్రకారంగా ఇష్టం వచ్చినట్టు చేసినారు. వాళ్ళొక దగ్గర కుదుటగా ఉండి ఉద్యోగం చేసుకోలేకుండా, టీచర్ ఉద్యోగం చేసుకోకుండా